దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం దేవుని కృప. దేవుని కృపతో అనేకమైన విషయాలు మనము నడుచుచు ఆలోచన కలిగి ప్రార్థించే వారంగా ఉన్నాం. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప బాహుళ్యం బట్టి దేవుని కృప, ఈరోజు అంశం అంటే దేవుని కృప. కనుక ఆ కృపల బట్టి మనం ఎలా రీతిగా ఉండాలనేది ప్రార్థించేద్దాం. దైవదాని పరిశుద్ధుడైన మా ప్రేమగల మా ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించిన ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదముల ఎదుట ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ కృపలో మేము దీవించబడుటకు, నీ ఆలోచన చేత మేము బలపడటకు నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి, నీ దాసుడు నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకుని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృప. ఈ దేవుని కృపలో మనం ఎంతగా ఉంటున్నాము అనేది కీర్తన గ్రంథకర్త దావీదు గారు చెప్తున్నాడు. దేవా, నీ కృపలో నేను జీవించుతున్నాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ కనుక మనం గమనించినప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నన్ను నా అతిక్రమములు తుడిచివేయము. అంటే దేవుని యొక్క కృపలో మనం జీవించకపోతే మన అతిక్రమములు అనేది సాధారణంగా పోవటం అనేది చాలా కష్టం. ప్రియులారా, దేవుని కృపలో ఎప్పుడైతే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా దేవుని ఎడల ఎంతో ఆత్మీయతను, సంతోషం మనం కలిగి జీవిస్తాం. ఇలా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు పనిపాటల్లో, ప్రయాణాల్లో చాలా రకాలుగా ఆలోచనలు కలిగి ముందుకు సాగుతున్నాం. కానీ దేవుని కృప అనేది మనకు లేకపోతే మనం జీవించడం చాలా కష్టమని భక్తుడు చెప్తున్నాడు దావీదు గారు. దేవుని కృపలో ఎంతగా వర్ధిల్లాడో దావీదు గారు స్పష్టంగా మనకు సుమారు యొక్క 50 కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క వచనాల్లో కనబడుతున్న ఈ మాటలను మనం ధ్యానం చేసుకుందాం. అంటే ప్రియులారా, ఆత్మీయ తలంపులు. నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. పాపమును పోగొట్టుకుంటకు దేవుని ఎదుట దావీదు అడుగుతాడు, దేవా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను కడిగివేయము నీ చేతులతో అంటున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కంటి చూపుతో పాపం, మాట రూపంలో పాపం, ఆలోచన రూపంలో పాపం, క్రియ రూపంలో పాపం, చాలా రకాలుగా పాపం అనేది లోకంలో ఎక్కువగా విచ్చలవిడిగా ఈ లోకాన్ని ఏలుబడి చేస్తుందని మాత్రం మర్చిపోదు. నా ప్రేమైన దేవుని విశ్వాసులారా, క్రైస్తవ యొక్క సంగమా, ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు కానీ నేను కానీ మనము ఎవరైతే ఉన్నామో, ఏమైతే తలంపులు కలిగి జీవిస్తున్నామో అట్టి మనము ఆత్మ తలంపులు కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. లేకపోతే నీవేంటో నేనేంటో మనకెవరికో తెలియని పరిస్థితిలో మనం జీవిస్తాం. ఇక్కడ ఇంకా మాట్లాడుచున్నారు, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు. చూసారా, నా అతిక్రమలు నాకు తెలుస్తున్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే కనపడుతుంది. ఎస్, మనం చాలా సార్లు పెద్దవాళ్ళు చెప్పి మనం ఏమైతే ఎత్తుతున్నామో నోటి నుంచి ఏదైతే డెలివరీ అవుతుందో అదే మనం తిరిగి మరలా మనకు వస్తుంది అంటున్నారు. ఏదైతే మన చేతుల్లో పనిచేస్తుందో అది తిరిగి మనము. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణగా లోక సంబంధంగా మనం ఒక మొక్కని నాటుతాం. అది మామిడి చెట్టో, వేప చెట్టో, లేకపోతే చిత్తబలం చెట్టో, లేకపోతే జామ చెట్టో, లేకపోతే ఇంకో చెట్లు చాలా నడతాం. ఏ చెట్టు నాటితే అదే ఫలం వస్తుంది తప్ప మరొకటి రాదు కదా. పోనీ వేప చెట్టు నాటినప్పుడు దానికి జాంకాయలు కాస్తాయా? జాంకాయ బదులు అయితే మామిడికాయలు కాస్తాయా? కాయు. ఏ చెట్టు అయితే ఇత్తనం ఉందో అదే మన నోటి నుండి ఏదైతే డెలివరీ అవుతుందో అది అవతల వాడికి అంగీకరించకుండా దానికి మౌనం పాటించి ప్రభువా ఏంటి పరిస్థితి అని ప్రార్థన చేశాడు అనుకోండి, మరలా అది రెండింతలుగా నీ ఎద్దకు వస్తుందట, నీ మీద దాడి చేస్తుంది. అందుకని నా పాపము నా ఎదుట నిలబడి ఉన్నాయని దావీదు గారు అంటున్నాడు. ప్రియులారా,
పాపము పాపము పాపం అంటే ఈ లోకంలో మనం చేసిన క్రియలంటే మనకి మనశ్శాంతి లేకుండా చేసేవి. ఈనాడు ప్రతి కుటుంబంలో చిన్నలు పెద్దలు వృద్ధులు ఎవరి వయసుతో సంబంధం లేకుండా ప్రతి వాడు కూడా ఎవడి వేదన శోధన మనశ్శాంతి లేక ప్రశాంతంగా లేక బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. ఇవాళ ఎవరెవరినో గురించి మనం మాట్లాడుకుంటే మన గురించి మనం మాట్లాడుకోవటం మొదలు పెట్టాలి. నీ గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా నీ విషయం ఏంటి నీకు తెలుస్తుంది, నీవు చేసిన పొరపాట్లేంటి నీకు తెలుస్తుంది. దావీదు అదే అంటున్నాడు, నా పాపములు నా ఎదుట నిలుచున్న పర్వతం వలె, అది ఎప్పుడు నా మీద పడుతుందో నేను నశించిపోతానేమో దేవా నన్ను కాపాడుమని ప్రాధేయపడుతున్నాను. ఎంతమంది అలా ప్రాధేయపడుతున్నారు ఈ రోజుల్లో? వ్యాధి వచ్చేసింది, రోగం వచ్చేసింది, ఏంటి బాధ, ఏంటి చింత అనుకున్న ఆరోగ్యంగా శరీరం బలంగా, ఒక్కొక్కరికి శరీరము బలంగా ఉన్నప్పుడు అనారోగ్యాలు వస్తాయి. వారు అనారోగ్యం చూస్తే ఈ బాబు అసలు ఎంత బాధపడతారు. పాపం చాలా సున్నితంగా ఉంటుందంట, మంచి చాలా కఠినంగా ఉంటుందంట. పాపము ఏం కాదు అంటారు, చాలా సున్నితంగా చేస్తాం, కానీ అది కడుక్కోవాలంటే నువ్వు తలకిందులు 100 మారులు తలకిందులు అవుతున్నాయి కానీ పాపం పోదు. మనకు సామెత ఉంది, ఎంత కడిగినా నలుపు నలుపే తెలుపు తెలిపే. ఎంత కడుక్కున్న ప్రయోజనం ఉండదు లోకంలో. పాపము రాకుండా నీ మధ్యకు నీ ఎదుటకు నీకు సోకకుండా నువ్వు జాగ్రత్త పడితే ప్రియులారా, చూడండి, ఎయిడ్స్ వ్యాధి కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ, హార్ట్ అటాక్ కానీ, శరీరంలో ఏమైనా టీబీ జబ్బు కానీ చాలా వ్యాధులు ఉన్నాయి. అది ఎలాగొస్తుందని తినే ఆహారం ఎలా నీకు తెలియకుండా వచ్చేస్తుందని కూడా లేదు. నువ్వు రోడ్డు మీద ఏదైతే ఎక్కడైతే ఏమి కొనుక్కుని తింటున్నావో దాంట్లో విషం ఉందని నాడు చాలా మంది చెప్పినా వినట్లు ఆకలేస్తే పంట మరి కాలంలో నీళ్లు తాగి దాహం తీర్చుకో పర్లేదు. ఆకులు అలా కచ్చిడా ఉంద మన పచ్చ గడ్డి తిని బ్రతకొచ్చంట. కానీ ఈ లోకంలో మనుషులు తయారు చేసే ఆహారం తింటుంటే నిజంగా విషమేనండి, నిజంగా విషయమే. ఇక్కడ అంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను మార్పు చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవుగుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలముడుగా అవుదువు. నేను పాపములో పుట్టిన వాడిను, పాపములో, ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను పాపములోనే పుట్టాను, నా తల్లి నన్ను పాపముతోనే గర్భము ధరించింది. 4వ వచనంలో మాట్లాడుతున్న మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. 5వ వచనంలో నేను పాపములో పుట్టి ఉన్నాను, నా తల్లి నన్ను పాపములోనే గర్భం దాల్చి. ఎస్, కానీ గర్భం పాపం దాచింది, కానీ దావీదును పెంచటకు పాపము లేకుండా తన తల్లి పెంచింది అనుకుంటున్నాడు దావీదు. కానీ దేవుడు ఎంత పరిశుద్ధంగా తన యొక్క పెంపకానికి తన తల్లికి సమకూర్చాడు. శ్రమైన నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా కుమారుడిని దేవునికి అనుకూలంగా పెంచాలనుకుంది తన తల్లి, దావీదు గారి తల్లి. గమనించిన ఈ రోజుల్లో చాలా మంది తల్లులారా, తండ్రులారా, మీ భార్య లేకపోతే నా పిల్లల్ని ఎలా పెంచాలని భయపడుతున్నాయేమో, నా భర్త లేదు ఎలా పెంచాలో. కానీ దేవుడు భర్తకిచ్చిన జ్ఞానము, భర్తకిచ్చిన బలం, భర్తకిచ్చిన శక్తి, ఒంటరిగా నీవు ఉన్నప్పుడు నీ బిడ్డలు పెంచుకోటకు, ఈ లోకాన్ని జయించుటకు, ఈ లోకంలో పాప క్రియలు జయించుటకు దేవుడు అధికారం, శక్తిని నీకు ఇస్తాడు. కుమారుడు నీకు కూడా అంతే. నేను ఒంటరి వాడిని ఇంకో పెళ్లి చేసుకుందామంటే పిల్లలని శరీర సంబంధంగా కోరికలు తీర్చుకోవడానికి చేసుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన క్రియను చేసుకోలేము. అంటే అప్పుడు అబ్రహాము, ఇస్సాకు వీళ్ళ చాలా వివాహాలు చేసుకున్నారు కదా, చాలా మంది జీవించారు కదా. దేవుడు అనుకూలంగా లేకుండా ఏ పని చేయలేదు, దేవుడు అంగీకారం లేకుండా ఏ పని చేయలేదు. దేవుడు తల్లిదండ్రులు అంగీకారం లేకుండా కొంతమంది పెళ్లి చేసుకున్నామని బ్రతిమాలతారు. వద్దు నాన్న, నా భార్యతో చాలు అనుకుని కొంతమంది అలాగే బిడ్డల కాలం బ్రతుకున్న వారు కూడా లేకపోలేదు, ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. అలాగే ఇక్కడ అంటున్నారు కదా దావీదు, ఏమంటున్నాడు, నీవు నీ అంతరంగంలో సత్యము కోరుచున్నాం, ఆంతర్యమున నా జ్ఞానము తెలివి. అంటే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు, మనసులో అనుకుంటున్నావు నేను సత్యంగా జీవించాలని, కానీ అసత్యమే నీలోకి వచ్చుతున్నప్పుడు నువ్వేమైపోతున్నావు కుమారుడా, అది మనం గమనించాలి. నేను ప్రవృత్తుడైనట్లు నీ సోపుతో, అబ్బాబా, ఇక్కడ ఏమన్నారు సరే 7వ వచనంలో,
నీ మహిమతో అంటే నీ సోపుతో నీ యొక్క ఆలోచనతో నన్ను పవిత్ర, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుడే నువ్వు పసిపిల్లడుగా దేవుడు కాదు, దేవుడు ఆయన చేతులతో నేను కడుగుతానంటున్నాడు. మనం చదువుకున్నాం కదా 49వ వచనంలో ఏమంటున్నాడు, కీర్తన 49లో, ఎదుగో రాత్రులు కూడా చెప్పుకున్నాం, భూజనులారా భూమి ఆకాశం నా పిల్లలు నాకు అప్పగించేయి. ఎంత గొప్ప మాట అండి. ఎక్కడేమంటున్నాడు దావీదు. నిజంగా దావీదు కీర్తన 150 అధ్యాయాలు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే 150 అధ్యాయాలు 150 తరాలుగా మారుతుందని వచనాలు. ఎస్, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, నీ చేతులతో నీ సబ్బుతో నన్ను కడిగివేయమంటున్నాడు. ఇక్కడ ఇంకా అంటున్నాడు, నీకంటే అంటే తెల్లగా నన్ను కడుగుము, ఉత్సాహ సంతము నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరుచుల వెముకలు అనుసించును, నా పాపములో విముకుడు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా వించుము. అంటే నా అంతరంగంలో మంచి మనసును నాకు కలిగించే దేవా, దేవుడు తప్ప ఎవరు ఈ లోకంలో కొందరు తల్లిదండ్రుల్ని కలగజేస్తారు. తల్లిదండ్రులు మరి కనీసం లేదన్నా తప్పుదారి పడితే అప్పుడు దేవుడే మనకు అందించేవాడు అయి ఉంటాడు. ప్రియులారా, ఈ 10వ వచనంలో మాట్లాడుతున్న మాటలను అయితే అంటే నీతిలో నుండి నేను త్రోసివే, ఇక్కడేమో నీ నీతిలో నుండి నేను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. ఇక్కడ సమ్మత గల మనసును నాకు కలగజేసి రమ్ము అని దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును. అంటే నన్ను అంటే ఇక్కడ అతిక్రమం చేసేవారికి నేను సాక్షిగా నిలుచున్నాను. ఎస్, దావీదు సాక్షిగా నిలుచున్నాడు. నా ప్రియమైన కుమార్తె కుమారుడా, ఎవరైనా కానీ దేవునికి సాక్షిగా నిలుచున్న లోకంలో నా అతిక్రమలు దేవుడు కడిగేసి పవిత్రపరిచినప్పుడు ఆయన సాక్షిగా నిలిచాడు. దావీదు అన్నాడు, నువ్వు నన్ను పవిత్రపరిచావు, నీకు నేను సాక్షిగా నిలుచుంటాను ప్రభువా అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇవాళ ఎవరినో విమర్శించుకునే బ్రతుకుతూ కంటే దేవుని పనిలో, దేవుని యొక్క ఆనందమ క్రియలో ఎంతగా మనం ముందుకు సాగుతున్నాం అనే మాట ఒక్కసారి నిదానం చేసుకోవాలి సాయంకాల పూట. ఇంకా అంటున్నాడు ఇక్కడ, నన్ను నీ తట్టు తిరుగుదురు దేవా, నా రక్షణకర్తవ దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట్లాడి 51వ వచనంలో ప్రియులారా మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ ప్రభువా నా నోరును ఇక్కడేమన్నా, ప్రభువా నా నోరు నిన్ను స్తుతిపరచునట్లు నా పెదవులు తెరువుము, నువ్వు బలిను కోరువుడు కావు, కోరిని ఎడల నేను అర్పించేదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరుగు నలిగ అబ్బాబా చూసారా, దహన బలి నీకు ఇష్టము కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. ఎస్, దేవుని మంచి ఆదరిష్టం అండి. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ మాటను మనం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతగానో ఆదరణ కలిగిన వాడు, ఎంతగానో విశేషం కలిగిన వాడు దేవుడు. ఆ విశేషాన్ని మర్చిపోవద్దని వాక్యం చెప్తుంది. ఇంకా మాట్లాడుతున్న మాటలు, దేవా విరిగి నలిగిన హృదయము అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము గోడలు కట్టించుము, అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలులను, సర్వాంగకార హోమములు నీకు అంగీకృతములు అంటే నీకు అంగీకారంగా జరుగుతున్న బలులన్నవి. అప్పుడు నీ జనపీఠ మీద కోడలు నర్పించెదరు. అంటే ఆనాటి కాలంలో ఈ రకమైన పనులు, ఈ 19 విషయాల్లో ప్రియులరా ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాట ఈ యొక్క 17, 18, 19 అలాగే ఇక్కడ 6, 4, 5, 6 వచనాలు ఎలా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ 11వ వచనంలో కూడా ఏమంటున్నాడు, నన్ను కడిగివేయము. ఎంత గొప్ప మాట అండి. దావీదు గారు అడుగుతున్నాడు. నా ప్రియమైన కుమారులారా, ఈ మాటలని వేగంగా చదివి మీకు వినిపించాను. వివరణ అనేది మనము దేవుని యొక్క సన్నిధికి చేరుట, లేదా దేవునిని గణపరచుట, దేవుని ఆశీర్వాదం పొందుట.
ఈ దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే దావీదు గారు ఏ రకమైన ప్రార్థన అడుగుతున్నాడు ఇక్కడ అంటే ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు అంటున్నాడు ఇక్కడ, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహ్యలో చొప్పున నా అతిక్రమములు తుడిచివే. అంటే నీ కృప, దేవుని కృపలో మనం ఉండాలి. దేవుని కృప, ఈ దేవుని కృపలో మనం జీవించున్నాడు. ఖచ్చితంగా ఆత్మీయ తలంపులు మనం కలిగి ఉండాలి. దేవుని కృప లేకుండా మనం అడుగు కూడా వేయలేమండి స్నేహితులారా. అడుగు తీసి అడుగు కూడా మనం పెట్టలేం. ఎందుకంటే దేవుని కృప అంతగా నిన్ను ఆదరిస్తుంది. దేవుని కృప అంతగా నిన్ను బలపరిచింది. ఇవాళ శరీరం వైపు, లోకం వైపు చూసి అయ్యో అది జరగలేదు ఇది జరగలేదు అనుకుంటున్నాం. మనం ఎవరినో విమర్శింటే మనకేమొస్తుంది? ఇక్కడ ఏమన్నాడు, ప్రభువా నా అతిశయములు నా పాపములు నీ చేతులతో నువ్వు కడుగుతున్నప్పుడు నీకు నేను సాక్షిగా నిలుచుండకపోతే, నీకు సాక్షిగా జీవించకపోతే, నీ సాక్షిగా నేను నిలవకపోతే నా బ్రతుకు వ్యర్థమని తనకు తానే ఒప్పుకుంటున్నాడు దావీదు గారు. ఎందుకంటే దావీదు గారు దేవుడు ఎలాగ చూశాడో, ఎలాగ నడిపించాడు, ఎలాగ జీవింపచేశాడు, ఎలాగ జ్ఞానముతో బలపరిచాడు, ఎలాగ నడిపించాడు, ఇవన్నీ కూడా దావీదు మర్చిపోలేని వాడిగా ఉన్నాడు. మనం బాప్తీసం తీసుకుని ఏమంటే రక్షణ పొంది చేసిన పాపాల ఒక నెల 2 నెలలో లేదా 4 నెలలు సంవత్సరం గమ్ముగా ఉంటాం, నిమ్మలంగా ఉంటాం. తర్వాత చూడండి ప్రియురాలు పిలుస్తుంది, లేదా ఆమె ఎవరో పిలుస్తుంది, ఈమె ఎవరు, ఎందుకంటే నిజాలు మాట్లాడుకోవాలి. మనం నిజమే వాక్యం చెప్తుంది. అటువంటి క్రియలను ఒకవేళ నువ్వు తప్పని నీకు తెలిసినప్పుడు, తెలుసో తెలియకో పొరపాటు చేసావు, మిమ్మల్ని నిందించడానికి నాకు అధికారం లేదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, సరి చేసుకో. నువ్వు చేసిన తప్పులని నేను ఏలేటి చూపించలే, కానీ నేను అడుగుతాను, నా దగ్గర వచ్చే నువ్వు నేను శుద్ధిపరుస్తాను. దావీదు అన్నాడు, నీ దగ్గర ఉన్న సబ్బుతో, నీ సోపుతో నన్ను శుద్ధిపరచుము, నన్ను కడిగేయమంటున్నాడు. అంటే దేవుని దగ్గర శుద్ధిపరిచే సబ్బు ఉంది. అలా మురుకు కంపు వాసన, నీ శ్వాసన పోవాలంటే రుద్దుకుంటాం. కాలువలోకి వెళ్ళో, నదిలోకి వెళ్ళో, బాత్రూమ్కి వెళ్ళో సబ్బు రుద్దుతూ ఉంటాం. నీ శ్వాసన వచ్చిందని 10 సార్లు ముక్కుతో ఈ యొక్క ముక్కు యొక్క నరంధ్రాల యొక్క నాశన రంధ్రకాలతో ఏం చేస్తాను, వాసన చూసి మరి ఆ మురుకుని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తా. శరీర సంబంధమైన మురికే నీకు ఇంత వికారంగా ఉంటే మరి ఆత్మ సంబంధమైన నువ్వు చేసిన పాపాలు ఇంకెంత మురుగుగా ఉంటాయో గమనించు కుమారుడా, కుమార్తె. దాన్ని కడుక్కోవడానికి పనిచేయవా? దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నించేవా? దేవుడు జ్ఞానం ఇచ్చి, గొప్ప ఆలోచన ఇచ్చి, గొప్ప శక్తినిచ్చి, గొప్ప బలాన్ని ఇచ్చి, అన్ని రకాలుగా నేను దీవించినప్పుడు నీలో ఉన్న పాపమనే కంపును, పాపమనే మురుకును నీ అంత నువ్వు కడుక్కుంటే ప్రయత్నించేవా? ప్రభు అడుగుతున్నాడు దేవుని సేవకుడిగా, నేను మాత్రమే చదివి మీకు వినిపిస్తున్నాను. ఏమయ్యా ఇలా చేసే, అమ్మాయి ఇలా చేసావంటే మీరు నొచ్చుకోవచ్చు, నాకు మిమ్మల్ని నొచ్చించే అధికారం నాకు లేదు. మిమ్మల్ని బాధ పెట్టే అధికారులు ఒక్కొక్కసారి ఇసుకుపోయి ఏదో ఒక మాట అంటే మా పాస్టర్ గారు అలాగన్నారు అంటారు, కానీ ఎందుకన్నాడు, ఆయనకి ఏదైనా తప్పు దొరికిందా, లేదా నేనైనా పొరపాటు కనపడ్డానా, నేను అన్నాళ్ళు ఏముంది అది నేను సరి చేసుకుని ఒక్కసారి, అప్పుడు ఆయన ఏ మాటతో గర్దించాడు అదే మాటతో దీవిస్తాడు కదా. ఏ నోటితో నన్ను తిరస్కరించాడు అదే నోటితో ప్రేమతో పిలుస్తాడు కదా అని ఆలోచన కలిగి ఉన్నారా మీరు? మిమ్మల్ని నేను అడుగుతున్నాను, వినపడుతుందా మీకు? అర్థమవుతుందా నా మాటలు? నేను ఎవరు ఉద్దేశించి, నేను ఎవరిని విమర్శించి నేను మాట్లాడట్లా. ప్రభువు నీ గురించి, నా గురించి, దావీదు గారి యొక్క రచనలు మనకు అందిస్తున్నాడు. మరలా మీకు రిపీట్ చేసిన మాటను, ఎందుకంటే దేవుని కృపలో మనం నిలవాలి. దేవుని కృప, దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క ఆశీర్వాదంలో నువ్వెప్పుడు కొలువైనా, ఎప్పుడు నాయన దేవుని నీడలో నేను కొలువుగా ఉండాలి. ఎస్, కొలుమంటే ఏంటి? పొల్లల కట్టెలు పోయి కొలుమంటాం, అవి పాత్రలు పెట్టేదైనా కొలుమంటారు. ఆ పాత్ర ఎప్పుడు కూడా ఆ కొలుముగా నువ్వు ఉన్నావా? ఎప్పుడు కొలుముగా ఉంటే దేవుని యొక్క ఆలోచనలో చాలా విశేషాలు నేర్చుకోగలుగుతావు. ఎస్, చాలా విశేషాలు నువ్వు పొందుకుంటావు. మరొకసారి 2వ వచనం చదువుతున్నాం చూడండి, 51-2 వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు? ఏమన్నాడంట చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీ కృప చొప్పున కరుణింపుము, నీ వాత్సల్య బాహువులను బట్టి చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోష ఇక్కడేంటే దోషములు అంటున్నాడు. నీ చాలా మంది అంటారు నువ్వు దోషములు ఉన్నట్టుంది. ఏమని చాలా మంది చూడండి ఇలా అంటారు కదా, మరి శాస్త్రులు అంటారు,
ఏమంటే పలానా దోషం కలిగి ఉన్నాడు మీ పిల్లలు, పలానా దోషం ఉంది మన అంటారు, అన్యులుగా మనం జీవిస్తాం. మనం అక్కడి నుంచి వచ్చాం కదా దోషాల గురించి మాట్లాడు. ఇక్కడేమంటాడు, దేవా నన్ను బాగుగా, నాలో ఉన్న దోషములు, నాలో ఉన్న దోషములు అంటే దోషం అంటే ఏంటి? దోషం అంటే ఏంటి? పాపము, క్రియలు. అప్పుడు ఈ పిల్లలకి ఏదో దోషం కలిగింది, ఎవరు దిష్టి కలిగింది, ఏదో జరిగింది అనుకున్నా. అవేమన్నాడు దావీదు, ప్రభువా నా దోషములను బాగుగా నన్ను కడుగుము. ఎంత చక్కగా అడుగుతున్నాడండి. అటువంటి మనసు మనం కలిగి ఉన్నావా? అంత విధానం మనం కలిగి ఉన్నావా? అంత విధేయత మనం కలిగి ఉన్నావా? అంత భక్తి కలిగి ఉన్నామా? అంత భయం కలిగి ఉన్నామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాకడ కాలంలో ఉన్నాం. కరువు కాలం పదమేపించింది, వర్షాలు అకాల వర్షాలు వస్తున్నాయి, ఏది చూసినా పండుతున్నాయి, తినటానికి నోసుకోలేని పరిస్థితి. ఇవాళ మామిడి పళ్ళు కానీ ఏదైనా సరే వస్తువు విస్తారమైన పంట దొరుకుతుంది, కడుపారా మనిషికి అందలేని పరిస్థితి. పండించిన రైతు దుఃఖపడుతున్నాడు. ధాన్యం పండినా ఏమండి మరొకటి ఏది పండినా పండించే వాడికి సంవత్సరం విస్తారంగా ఉంది, అనేక ఆకలి తీర్చాలనుకుంటున్నాడు. కానీ అతను పంట కూడా కష్టం కూడా దిగుబడి రాకపోతే తన పంటను తానే కాల్చేసుకుంటాడు. ఎందుకంటే ఇసుకుపోయి కన్నీటితో ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రజలే కదా నన్ను మోసం చేశారని వ్యాధులది ఇసుకుపోయి అతను చేసిన పనులు. ఇవాళ రైతులు మామిడికాయలు కానీ మరొకటి కానీ ప్రతి వస్తువు కూడా మనం ఈ 2000 సుమారు 20వ సంవత్సరం కాడి నుంచి ఈ 5 సంవత్సరాలు ప్రతి పంట దిగుబడి విస్తారంగా వస్తుంది, కానీ మనుషులకి నోచుకోలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. బయటికి మార్కెట్లో వస్తున్న దళారులు వారి ఇష్టమైన రేట్లు పెడుతున్నారు, కానీ రైతు పండించే రైతుకి మాత్రం రేటు కిట్టలేని పరిస్థితి. ఎందుకంటారంటే ఇవాళ స్వార్థం, ధనం వైపే మనుషులు నడుస్తున్నారు, దాస్తుల వైపే మనుషులు నడుస్తున్నారు. పేరు కొరకు, ధనము కొరకు, ఏమండి మంచి విలువల కొరకు పరిగెడతారు, కానీ విశ్వాసంతో భక్తితో నిజమైన విలువేంటో తెలుసుకోలేని పరిస్థితిలో పరిగెడుతున్నారు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దావీదనుడు, ప్రభువా నా దోషములు నన్ను బాగుగా నువ్వే కడగగలవని ప్రాధేయపడుతున్నా. అటువంటి ప్రాధేయపడితే రండి, అటువంటి దీవెన ఆశీర్వాదం ఈ సాయంకాల పూట పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీ కొందనాలు, ఇదిగో దేవుని యొద్దకు రమ్మని, స్తుతించమని, గణపరచమని, దేవుని ఆరాధించుట, దేవుని కీర్తించుట అనే మాటలు ఎంతో చక్కటి మాటలు ఇచ్చావు ప్రభా. ఇదిగో దావీదు వలె మమ్మల్ని మేము ఒప్పుకుంటూ, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, మమ్మల్ని బలపరుచుకుంటూ నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి దేవా. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే బిడ్డలు మా సహోదరులు, మా స్నేహితులు, మా బంధుమిత్రులు, గ్రామాల వారు, పట్టణాల వారు, దేశాల వారు ఎందరైతే మాటలు వింటున్నారు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వారందరికీ నీ దీవెన. ఇది కాదు నిజమైన జీవితం, ఇది కాదు నిజమైన ఆలోచన, ఇది కాదు నిజమైన ప్రయాణం, ఇది కాదు నిజమైన క్రియలనని ప్రతి వారు గ్రహించి ప్రార్థించు కృపను అందించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ఆలోచనను బట్టి బ్రతిమాలుచు ప్రభా ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మిక ఆదరణ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.